సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉదయం సమయము ఈరోజు మంచి ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు అందరికీ తోడుగా ఉండాలని, అందరికీ కూడా దేవుడు రక్షణగా ఉండి పాడి పంటలతో మంచి పాడి పంటలతో ఉండాలి. దేవుడు మనకందరికీ ఉంచాలి, మంచి ఆరోగ్యం దయచేయాలి, రాకపోకలు తోడుగా ఉండాలి. దేవుడు మంచి పంటలకు ఇవ్వాలి, మంచి ఉద్యోగాలు, మంచి చదువు, మంచి జ్ఞానము, మంచి మనసు ఇవ్వాలని అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది మరి భూమి కొరకు, ఎంతోమంది మరి ప్రజల కొరకు ఎంతోమంది త్యాగం చేసిన వారు ఆనాడు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ప్రార్థన చేయాలి. మరి ఈ లోకంలో రక్షణ అంటే మనము ఇక్కడ బాగు ఉంటున్నాం, కానీ మరి మన బార్డర్లో మనకు రక్షకులు మరి సైనికులు మరి ఆర్మీలో మరి ఎంతగా వాళ్ళు త్యాగం చేస్తున్నారు. వాళ్ళు చేసే త్యాగము మనం ఏమీ చెయ్యలేము. ఎందుకంటే వాళ్ళు ఎంత త్యాగం చేసి వాళ్ళు యుద్ధాలకు కూడా మరి పోటీగా సరిహద్దుల్లో చనిపోయినా కూడా వాళ్ళు ఎవరిని మన దేశం మీదకి రాకుండా కాపాడి రక్షిస్తున్నారు. మన భారతదేశం బాగుంటుందంటే మరి దేవుడు వాళ్ళకు రక్షణకి తీసుకోబట్టి వాళ్ళు కూడా ఆ రక్షణ ప్రేమించి ప్రాణము అయినా లెక్క చేయకుండా వాళ్ళు పెట్టాలని వాళ్ళు ఎంత కోరుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చాలామంది అన్ని సేవలు చేయగలవచ్చు. ఇప్పుడు దేవుడి సేవ చేయొచ్చు, మరి పొలంలో సేవ చేయొచ్చు, ఇంట్లో పనిలో సేవ చేయొచ్చు, ఉద్యోగంలో సేవ చేయొచ్చు, చదువులో సేవ చేయొచ్చు, మరి కూలి పనిలో సేవ చేయొచ్చు, అడుక్కునే దాంట్లో కూడా సేవ చేయొచ్చు. కానీ ఇదన్నీ సేవలే. కాకపోతే ఆ సేవలు రక్షణ కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు. అందరూ బాగుండాలి, రాకపోకలు బాగా ఉండాలి, వాళ్ళు మంచి తోవలో నడవాలి, మంచి మనసులో వాళ్ళు కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. వచ్చినప్పుడు మామూలుగా వచ్చేస్తున్నాము, పోయేటప్పుడు ఇంత హస్త్రం తీసుకొని ఒంటి మీద కప్పుకొని వెళ్ళిపోతున్నాం. తర్వాత దేవుడి రాజ్యానికి వారసులు కావాలంటే ఒక మంచి చెడు ఆ రెండు బయటపడుతున్నాయి. ఆ మూడితోనే మనం వెళ్తాము. ఆయన కట్టుకున్న హస్త్రము ఆయన మరి మట్టిలో కలిసిపోతారు. కానీ మరి జీవితం తోడు ఉండాలంటే పరలోకంలో యెహోవా తోడుగా ఉంటాడు. యెహోవానే రక్షకుడుగా ఉన్నాడు. యెహోవానే మన పాపాలు క్షమించేవాడుగా ఉన్నాడు. యెహోవానే మనకు పరలోకం రాజ్యము ఇచ్చేవారుగా ఉన్నాడు. నువ్వు మంచితనంగా ఉంటున్నావా? నీ నోటి మాట మార్చుకుంటున్నావా? నీ నోటికి కళ్ళెము వేసుకొని మాట్లాడుతున్నావా? పదునైన మాటలు మాట్లాడుతున్నావా? నీ ఇంట్లో సమాధానమా? కుటుంబంలో సమాధానమా? సంఘంలో సమాధానమా? అందరినీ నువ్వు మారు మనసు పొంది అందరూ కూడా మారు మనసు పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? అందరూ కూడా రక్షణ పొందాలని కోరుకుంటున్నావా? అందరూ కూడా జీవితంలో ముందుకు నడవాలని కోరుకుంటుంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. నా దేవా, నా రక్షకుడా, పరలోకం తండ్రి, అయ్యా, ఈ భూమిని, ఆకాశము, సూర్యుడు, చంద్రుడిని నిలబెట్టి మా అందరి కొరకు నువ్వే నాయన జీవితాల్లో ముందుకు నడిపించి ఆశీర్వదించావు. ఘనమైన కార్యాలు మీరు జరిపించండి. ఏ కుటుంబంలో అయితే బలహీనతలు ఉన్నాయో అయ్యా, జ్వరాల్లో ఉన్నారో, బలహీనతలు ఉన్నాయో తీసేయండి. గొప్ప దేవుడు అయ్యా, ప్రతి కుటుంబంలోకి, ప్రతి హాస్పిటల్కి, ప్రతి స్కూల్లోకి నాయన, ప్రతి అయ్యా మీ మందిరాల్లోకి మీరు నడిచండి అయ్యా. అలాగనే ప్రభువా ప్రతి మసీదులకు నడవండి, ప్రతి గుళ్ళో నడవండి, ప్రతి చోట మీరు ఉండండి, ప్రతి నిమిషంలో మీరు ఉండండి. చెట్టు పుట్ట ఇసుపైన జంతువుల్ని అయ్యా, ఎన్నో జీవుల రాసాలు ఉన్నాయి, వాళ్ళని కూడా దీవించండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి వారికి మీరు దీవించండి. గొప్ప దేవుడు అయ్యా, మేలు చేయండి, సహాయము దయచేయండి అయ్యా. యేసయ్య మూసిపడిన గర్భాల్ని తెరిచి బిడ్డలకి ఇవ్వండి అయ్యా. యేసయ్య మీకే వందనాలు. మన దేశాన్ని కాపాడే వాళ్ళని, ప్రతి సేవ చేసేవారు, ప్రతి పని చేసేవారు, వ్యాపారాల్లో ఉండేవారు, ప్రతి మండలాల్లో, జిల్లాల్లో, గ్రామాల్లో, దేశాల్లో ఉన్న ప్రతి వారిని కూడా
తండ్రి నీ చిత్తంలోనే మీరు ఆశీర్వదించి ఘనపరిచి మంచి ఆరోగ్యం దయచేసి తండ్రి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకొని అందరి కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు.